Hi, hello, good morning everyone. If you are watching first time my video, please do subscribe, like it and share it. మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో ఫిఫ్త్ లెసన్ అయినటువంటి మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అవర్ బాడీ పార్ట్స్ అండ్ సెన్సెస్ అనే టాపిక్లో డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ ఈ లెసన్లో ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జ్ఞానేంద్రియాలు వచ్చేసి మొత్తం ఏంటంటే మనకు 5 అనమాట. జ్ఞానేంద్రియాలు వచ్చేసి మొత్తం ఏంటంటే మనకు 5: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్నుని మనం ఐ అంటాం, ముక్కు నోస్ అంటాం, చెవిని ఇయర్ అంటాం, నాలుకని టంగ్ అంటాం, చర్మాన్ని స్కిన్ అంటాం. అయితే ఇక్కడ మనకు డాక్టర్ పేరు తీసుకున్నట్టయితే కంటి డాక్టర్ని మనం అప్థమాలజిస్ట్ అంటాం. ముక్కు, చెవి, గొంతుని ఏమంటాం అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం. ఇయర్, నోస్, థ్రోట్ స్పెషలిస్ట్ అంటాం. చర్మం డాక్టర్ మనం ఏమంటామంటే డెర్మటాలజిస్ట్ అంటాం. చర్మం డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటాం. నాలుక కూడా ఈఎన్టీ స్పెషలిస్టే మనం కన్సల్ట్ చేస్తాం. చూడండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటే ఇయర్, నోస్, థ్రోట్ అంటే చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ మనం ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మా మేజర్ పాయింట్స్ డిస్కస్ చేసినట్టయితే చదివేటప్పుడు కంటికి పుస్తకానికి దూరం ఎంత ఉండాలి? 30 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. ఎంత ఉండాలి? 30 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. అదేవిధంగా టీవీకి కంటికి దూరం ఉండాలి. మనకు టీవీకి కంటికి దూరం ఎంత అంటే మనకు 2.5 మీటర్స్ ఉండాలి. ఎంత? 2.5 మీటర్లు ఉండాలి. అదేవిధంగా గబ్బిలం రాత్రిపూట ఏం చేస్తుంటే శబ్దాలు చేస్తూ, గబ్బిలం అనేది క్షీరదం ఏం చేస్తుంటే రాత్రిపూట శబ్దాలు చేస్తూ ప్రతిధ్వని ద్వారా అంటే రీసౌండ్ విని తన దారిలోని అడ్డంకులను మలుచుకుంటుంది అనమాట. గబ్బిలం అనేది రాత్రిపూట శబ్దాలు చేస్తూ తన దారిలోని అడ్డంకులను ప్రతిధ్వని ద్వారా దిశను మార్చుకుంటుంది అనమాట. గబ్బిలం ఒక రకమైన క్షీరదం అనమాట. క్షీరదం అంటే ఏమంటే క్షీరదం అంటే క్షీరాలు అనగా పాలిచ్చే జంతువులు మనం క్షీరదాలు అంటాం. గబ్బిలం అనేది ఒక రకమైన క్షీరదము. పాలిచ్చే జంతువులు మనం ఏమంటామంటే క్షీరదాలు అంటాం. గబ్బిలం కూడా ఒక రకమైన క్షీరదం. అయితే మనం ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకున్నట్టయితే ఉచ్ఛ్వాసం, నిశ్వాసం. ఉచ్ఛ్వాసం అంటే ఊపిరితిత్తులో గాలి పీల్చుకోవడానికి ఉచ్ఛ్వాసం అంటాం. ఊపిరితిత్తు నుంచి గాలి బయటికి వెళ్ళడానికి మనం నిశ్వాసం అంటాం. అయితే ఒక నిశ్వాసం కలిపి మనం ఏమంటామంటే శ్వాసక్రియ అంటాం. ఉచ్ఛ్వాసాన్ని మనం ఇంగ్లీష్లో ఇన్హేల్ అంటాం, ఇది ఎగ్జేల్. ఒక ఇన్హేల్ ఒక ఎగ్జేల్ కలిపి మనం ఏమంటే రెస్పిరేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకు ఎముకలు దంతాల్లో ఏముంటుందంటే ఎముకలు దంతాలు వచ్చేసి మనకు కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. ఎముకల దంతాలు ఏముంటుంది? మనకు కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది. ఫాస్ఫరస్కి మరొక పేరు ఏంటంటే మనకు భాస్వరం అంటాం. అయితే మనకు ఇంతకుముందు ప్రీవియస్ టెట్ బిట్ అనమాట ఇది. ఎముకలు దంతాల్లో ఉండేది ఏదంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ రెండు ఉంటాయి అన్నమాట. ఫాస్ఫరస్ని మనం ఏమంటాం? భాస్వరం అంటాం. గుర్తుపెట్టుకోండి. సైన్ లాంగ్వేజ్ ఎవరికి ఉపయోగిస్తామంటే చెవిటి వాళ్ళు అంటే బదులు అనమాట. చెవుడు ఉన్న వాళ్ళకు మనకు చెవిటి వాళ్ళన్నా బదులన్నా ఒకటే అనమాట. వీళ్ళకు సైగలతో గుర్తులతో ఉపయోగించే భాష మనం ఏమంటామంటే సైన్ లాంగ్వేజ్ అంటాం. చూడండి, అక్కడ దంతాలు మనకు పసుపు, నలుపు రంగులు ఎప్పుడో మారుతారంటే మనం తీసుకున్న ఆహార పదార్థము దంతాల్లో ఇరుక్కున్నప్పుడు మనకు ఆ ఆహారం ఆమ్లంతో చర్య జరిగి మనకు ఆ దంతాలు ఏ రంగులో మారుతాయంటే పసుపు, నలుపు రంగులోకి మారుతాయి అన్నమాట. అంటే పుచ్చిపడడానికి అవకాశం ఉంటుంది. మనము దంతాలను ప్రాపర్గా శుభ్రం చేసుకోకపోయినట్టయితే ఆ దంతాల్లో చిక్కినటువంటి ఆహారం ఆమ్లంతో చర్య జరిగి ఆ దంతాలు ఏ రంగులో మారిపోతాయి? పసుపు, నలుపు రంగు మారి అవి ఏమిటంటే పుచ్చిపడిపోతాయి అన్నమాట. పుచ్చిపడతాయి అంటే చెడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ దంతంపై ఉండే మెరిసే తెల్లని పొరను ఏమంటామంటే ఎనామిల్ అంటాం. దంతంపై ఉండే తెల్లని పొర మనం ఏమంటామంటే ఎనామిల్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనామిల్ పొర ఎప్పుడు మనకు చెడిపోతుందంటే మనకు ఇటుక పొడితో కానీ అంటే పళ్ళను తోముకునేటప్పుడు ఇటుక పొడి, బొగ్గు పొడిని వాడినట్టయితే మనకు ఇటుక పొడితో బొగ్గు పొడితో మన దంతాలు తోమినట్టయితే దంతంపై ఉన్నటువంటి ఎనామిల్ పొర అనేది దెబ్బతినేస్తుంటే మనకు చల్లటి పదార్థాలు తీసుకోకుండా చిగులు అనేది జువ్వు అంటాయి అన్నమాట. సో మనకు దంతాలను వేటితో రుద్దాలంటే ఇక్కడ ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ పుల్లతో రుద్దాలి. ఉత్తరేణి ఏ పుల్లతో రుద్దాలా? ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ ఈ పుల్లలతో మనం దంతాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా మనం టూత్ పేస్ట్ మనం దంతాన్ని శుభ్రం చేసుకోవాలి. వేటితో తోమకూడదు అంటే బొగ్గు పొడి, ఇటుక పొడితో మనం ఉపయోగించకూడదు. అలా బొగ్గు పొడి, ఇటుక పొడి వాడినట్టయితే మనకు దంతపోయినటువంటి ఎనామిల్ పొరని దెబ్బతిని మనకు చిగులు నొప్పటి మనకు చల్లటి పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్ అనమాట. ఏమంటే మనకి ఇక్కడ డిఎస్సి బిట్ ఇక్కడ దీంట్లో అడిగాడు. ఇక్కడ 2024లో ఈ డిఎస్సిలో మనకు నమ్ముల దంతాల అగ్రచరణాల దంతాల సంఖ్య ఎంత అని అడిగాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రౌఢమానవ యొక్క దంత సూత్రం, అదేవిధంగా పాల దంతాల సూత్రం అనమాట. మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రౌఢమానవ యొక్క దంత సూత్రం అంటే 2123. అదే మనకు పాలదంత సూత్రం అంటే 2102. 0 అంటే ఇక్కడ మనకు ఏ దంతాలు ఉన్నామంటే పాలదంతాల్లో అగ్రచరణ కళని లోపిస్తాయి అనమాట. అంటే చిన్నపిల్లల్లో ఏ ఉండవంటే నమలి దంతాలు ఉండవు అనమాట. సో చూసుకున్నట్టయితే కొరుకు దంతాలను ఏమంటాం? కుంతకాలు అంటాం.
కొరుకు దంతాలను కుంతకాలు అంటాం, కూరదంతాలు రదనికలు, నములి దంతాలను అగ్రచర్మకాలు అంటాం, విసిరి దంతాలని చర్మకాలు అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కో దాన్ని మనం ఇంటూ 4 చేయడం ద్వారా మనకు మొత్తం దంతాల సంఖ్య వస్తుందన్నమాట. కుంతకాలు వచ్చేసి మొత్తం 8 అనమాట, రదనికలు వచ్చేసి 4, నములి దంతాలు వచ్చేసి 8, విసిరి దంతాలు వచ్చేసి 12 అనమాట. మనకు ప్రీవియస్ డిఎస్లో ఏమడిగాడంటే అగ్రచర్మకాల యొక్క దంతాల సంఖ్య అడిగాడు, మొత్తం అంతా ఎన్ని అనమాట. మనకు ప్రౌఢమైన దంతాలు ఎన్ని ఉంటాయి, మొత్తంగా 32 ఉంటాయి. అదే పాదదంతాలు చూసుకున్నట్టయితే మనకు కొరుకు దంతాలు ఎన్ని 8, కూరదంతాలు వచ్చేసి 4, తర్వాత నమలి దంతాలు 0. అంటే పిల్లలు మనకి ఏ దంతాలు లోపించి ఉంటాయి అంటే నమలి దంతాలు ఉండవు అనమాట. తర్వాత విసిరి దంతాలు వచ్చేసి 8 అనమాట. మొత్తంగా ఎన్ని ఉంటాయంటే పిల్లలు వచ్చేసి 20 దంతాలు ఉంటాయి అనమాట. అయితే పాలదంతాలు ఊడిపోతున్న తర్వాత మనకు వచ్చేవి శాశ్వత దంతాలు. శాశ్వత దంతాలు ఊడిపోయిన తర్వాత మళ్ళీ మనకు కొత్త దంతాలు ఏర్పడవు అనమాట. వన్స్ శాశ్వత దంతాలు వెళ్ళిపోతే మనకు అవి శాశ్వతంగా మన దంతం అనేది ఏర్పడదు అనమాట. ఇవి మనకు ఇక్కడ మేజర్ పాయింట్స్. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ దీంట్లో చర్మం గురించి, అదేవిధంగా ఏ డాక్టరు ఏ అవయవానికి ఏ డాక్టర్ అని చెప్పేసి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ లెసన్లో మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ అవయవం ఏ డాక్టర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు దంతానికి వచ్చేసి ఏ డాక్టర్ అంటే దంతానికి డెంటిస్ట్, చర్మానికి డెర్మటాలజిస్ట్, డెర్మా, జీర్ణ వ్యవస్థకు వచ్చేసి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్ వచ్చేసి కార్డియాలజిస్ట్, మూత్రపిండాలకి మాత్రం 2 డాక్టర్లు ఉంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మూత్రపిండ వ్యవస్థకు మాత్రం వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని మనం నెఫ్రాలజిస్ట్ అంటాం. శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. మూత్రపిండాలకు వ్యాధులకు నయం చేసే డాక్టర్ నెఫ్రాలజిస్ట్. అదేవిధంగా శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసే డాక్టర్ మనం ఏమంటామంటే యూరాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ యూరాలజిస్ట్ మనం ఏమంటామంటే ఆర్థోపెడిషియన్. మెదడు నరాల డాక్టర్ని మనం ఏమంటామంటే న్యూరాలజిస్ట్ అంటాం. ఊపిరితిత్తుల డాక్టర్ని మనం ఏమంటామంటే పల్మనాలజిస్ట్ అంటాం. ఊపిరితిత్తుల డాక్టర్ని మనం పల్మనాలజిస్ట్. అదేవిధంగా చెవి, ముక్కు, గొంతు డాక్టర్ని ఇయర్, నోస్, థ్రోట్ డాక్టర్ మనం ఏమంటామంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం. అదేవిధంగా మనకి ఇక్కడ చర్మం డెర్మటాలజిస్ట్, జీర్ణ వ్యవస్థ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, గుండె కార్డియాలజిస్ట్, మూత్రపిండ వ్యవస్థకు వస్తే వ్యాధులకు నెఫ్రాలజిస్ట్, శస్త్రచికిత్సకు యూరాలజిస్ట్, ఎముకలు ఆర్థోపెడిషియన్, మెదడు నరాలు న్యూరాలజిస్ట్, ఊపిరితిత్తులకు వచ్చేసి పల్మనాలజిస్ట్, చెవి, ముక్కు, గొంతు డాక్టర్ మనం ఏమంటామంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం. అయితే మానవ శరీరంలో అతిపెద్ద అవయవం వచ్చేసి చర్మమే. ఇది వచ్చేసి 1.5 చదరపు మీటర్ వైశాల్యం ఉంటుంది. ఇది దాదాపుగా మా సాధారణ మానవుని ఎంత ఉంటుందంటే 4 కేజీల బరువు ఉంటుంది. అదేవిధంగా చర్మం అయితే పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితమయ్యే అవయవం ఏదంటే మనకు చర్మమే. మనకు పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితమయ్యే అవయవం ఏదంటే చర్మం అనమాట. అయితే నెక్స్ట్ ఇంకోటి ఊపిరితిత్తుల గురించి చూసుకున్నట్లయితే ఊపిరితిత్తుల్లో ఉండే గాలి గదులు, ఊపిరితిత్తుల్లో లంగ్స్లో మనకు ఊపిరితిత్తులు ఏముంటాయంటే గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదులు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ అంటే ఓటీని లోపలి పంపించడం, CO2ని ఈ గాలి గదులు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని లోపలికి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని మనం ఇక్కడ మనకు శ్వాసనాళం ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఊపిరితిత్తుల్లోని గాలి గదుల అంటే ఈ గాలి గదులు ఉంటాయి కదా, ఈ గాలి గదుల పైన మనకి ఏముంటాయంటే సూక్ష్మ రక్తకేశ నాళికలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి సూక్ష్మ రక్తకేశలు అంటే మనకు నాళాలు, రక్తనాళాలు ఉంటాయి. మనకు రక్తనాళాలు చిన్నవి అంటే మనకు సూక్ష్మ రక్తకేశ నాళికలు రక్తంలోకి ప్రవేశించి అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ని మనకు ఇక్కడ బయటికి పంపిస్తాయి అనమాట. అంటే మనకు గుండె ద్వారా వచ్చినటువంటి చెడు రక్తం అంటే ఏంది, కార్బన్ డైఆక్సైడ్ రక్తం వచ్చేసి సూక్ష్మ రక్తకేశ నాళి ద్వారా ఈ గాలి గదుల నుంచి మనకు శ్వాసనాళం ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ అంటే వాయువుల మార్పు అంటే సూక్ష్మ రక్తకేశ నాళికల దగ్గర మనకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. మనకంటే ఇక్కడ ఈ సూక్ష్మ రక్తకేశ నాళికలు అంటే రక్తనాళాలు. ఇవి గాలి గదులకు ఎలా ఉంటాయంటే ఊపిరితిత్తులను గాలి పెట్టుకుని ఉంటాయి. ఇవి మనకు గుండె నుంచి రక్తాన్ని తీసుకొస్తే అదేవిధంగా ఇక్కడ నుంచి రక్తాన్ని మనకు మోసుకెళ్తాయి అనమాట. అంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని గుండెకు, ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఇక్కడ నుంచి మనకు ఈ గాలి గదుల దగ్గర నుంచి గుడ్డెం పైన అంటే ఈ గాలి గదుల పైన ఏముంటాయంటే మనకు సూక్ష్మ రక్తకేశ నాళికలు ఉంటాయి. అవి మనం పీల్చుకున్న ఆక్సిజన్ని రక్తం ద్వారా లోపలికి పంపిస్తాయి. అక్కడ నుంచి గుండె నుంచి మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఇక్కడ
రక్తనాళాల నుంచి తర్వాత ఇక్కడ రక్తకేశ నాళిక ద్వారా గాలిగదుల నుంచి మళ్ళీ మనకు శ్వాసనాళికల విధంగా మనకు ముక్కు ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. అంటే గాలిగదుల కుడ్డింపు అయినటువంటి సూక్ష్మ రక్త లోపలికి పంపించి CO2ని నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి అన్నమాట. ఇంకోటి చూసుకున్నట్టయితే మన కడుపులో అంటే జీర్ణాశయంలో ఉండే సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటే 30 డిగ్రీ సెల్సియస్. మన జీర్ణాశయం ఎంత శాతం ఖాళీ ఉండాలంటే 25% ఖాళీగా ఉండాలి. మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మీకు గాలి గదులు గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ మనకు గాలి గదుల్లో జరుగుతుంది. ఇక్కడ మనకు ఆక్సిజన్ సహిత రక్తాన్ని ఇక్కడ అంటే ఈ రక్తకేశ నాళికలు అంటే అక్కడ నుంచి మళ్ళీ శరీర భాగాల నుంచి మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఇక్కడ సూక్ష్మ రక్తకేశ నాళికలు ఇక్కడ గాలి గదుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరిని మనకు ముక్కు ద్వారా బయటికి పంపించాను అనమాట. ఇవి మనకు ఈ లెసన్ ఉన్నటువంటి మేజర్ పాయింట్. లైక్ చేయండి.